పూజకు వేళ. మన ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి, వరములు కురిసే వేళ. వరపుత్రుని పూజకు వేళ. మన ప్రభు యేసుని అర్చించా వందన హృదితో వడి వడి రండి, వరములు కురిసే వేళ. వరపుత్రుని పూజకు వేళ. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలిపూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, డాన్ బోస్కో విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలిపూజ శ్రేణిధి దాతలు కీర్తిశేషులు వల్లభనేని జోజయ్య నాయుడు వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు వల్లభనేని తామసమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రసాదుకు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అన్నమ్మ, తలారి దానియేల్, టిఎన్ వరప్రసాద్, టిబిఏ జాన్ అనిల్ కుమార్ జర్మనీ, టి జాషువా ప్రవీణ్ కుమార్ ఆస్ట్రేలియా, టి రత్నకుమార్ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమర్రెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్య బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మెత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం కాకినాడ విచారణ డాక్టర్ ఎం స్పందన ఉద్యోగంలో ఎదుగుదల, శాంతి సమాధానాలు దయచేయమని తండ్రికి తమ్ముడికి ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పుట్టినరోజు జరుపుకుంటున్న పొలమరశెట్టి దృష్ కరుణ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని అనంత్, సుధారాణి, అన్నపూర్ణ, ఇగ్నేషియస్, రాము, సుగుణ, బాబాయి, పిన్ని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న హియా నివేరాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని పార్థివ్, అరోష్, సందీప్, పవిత్ర, డాక్టర్ జనార్దన్, సురేష్, నిర్మల కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ పవన్ కుమార్ ఉద్యోగంలో ఎదుగుదల, జ్వానేసు బుజ్జీలకు ఆయురారోగ్యములు, వ్యవసాయంలో దేవుని కృప, శ్రావ్య 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని, గుణదల మాత లూర్దుమాత మహోత్సవాలు ఘనంగా జరగాలని, కుటుంబం చేస్తున్న ప్రయత్నాలలో పనులలో దేవుని సహాయం ఉండాలని కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. 2 శిరము వంచి అతనిని ఆరాధింతము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. అతడు మన దేవుడు. కీర్తన 95, 6 మరియు 7 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత 3 రోజుల నుంచి ఈ ధ్యాన వడకములో పాల్గొంటున్న మనందరము దేవుని అన్వేషించటములో ఏ పద్ధతులను పాటించాలి, ఆయనను ఎలా వెతకాలి, ఎక్కడ వెతకాలి, ఎప్పుడు వెతకాలి అని ధ్యానం చేస్తూ వస్తున్న మనము ఈరోజు సామాన్య ఆదివారములో అడుగుపెట్టిన మనము సువార్త పట్టణాల ద్వారా ప్రభు మనకు తెలియజేస్తున్నారు.
అయోగ్యముగా ఉంటే ఆ ప్రభువును దర్శించలేమని మనకు దివ్య గ్రంథ పఠనాల ద్వారా అర్థమవుతుంది. కావున మన యొక్క పాప స్థితిని గమనించి చేసిన పాపాలన్నీ కూడా తలంచుకుంటూ పశ్చాత్తాపపడుతూ ఆ దయగల దేవుడు మన్నింపును దయచేయమని, ఈ దివ్యబలి పూజలకు కావాల్సినటువంటి యోగ్యతను ఆ దేవుడు దయచేయాలని ప్రార్థించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. ఈనినవారైన సర్వేశ్వరా పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, జనితైక సుతుడా ఏనినవార పిత ప్రియ పుత్రుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము. మీ దయనేలలో కోరెదము, మీ దయనేలలో కోరెదము. మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు సమాధానం సమాధానం. కుడి పక్కన మహాగణతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వరా. మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధ దేవా, మహోన్నతులు మా యేసుక్రీస్తువా. మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము,
మిమ్ము స్తుతించుచున్నాము. పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము. వారిని స్వర్గవరముల మీద ఆధారపడి జీవించుచున్నారు. సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము. నీతోను పవిత్ర ఆత్మతోను కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేనున్నాను కదా, నన్ను పంపుడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు. ఉజ్జయరాజు గతించిన ఏడు నేను ప్రభు ఉన్నతమైన సింహాసనంపై ఆసీనుడనై ఉండగా చూచితిని. ఆయన అంగి అంచులు దేవాలయమును నింపెను. ఆయనకు పై భాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచియుండిరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును 2 కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితో ఒకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దమునకు దేవాలయ పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను చెడితిని గదా, నా నోటి నుండి వెలువడిన నన్నీయు అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని గదా అని అనుకొంటిని. అప్పుడొక దేవదూత నా చెంతకెగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠము మీద నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చాను. ఆ కణికను నా నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషముకు పరిహారము జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను గదా, నన్ను పంపుడు అని నేనంటిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దైవముల ముందట నిన్ను కీర్తింతును. దైవముల ముందట నేను కీర్తింతును. ఓ ప్రభు, నేను నీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును. దైవముల ముందట నిన్ను కీర్తింతును. అందరూ దైవముల ముందట నిన్ను కీర్తింతును. దైవముల ముందట నేను కీర్తింతును. నీ ప్రేమను విశ్వసనీయతను చూసి నీ పవిత్ర మందిరము వైపు మరలి శిరము వంచి నీకు వందనములు అర్పింతును. నీ నామమును నీ ఆజ్ఞలను అన్నిటికంటేనూ ముఖ్యమైనవి. నేను మొరపెట్టగా నీవు నా వేడికోలును ఆలించితివి. నీ శక్తితో నన్ను బలాఢ్యుని చేసితివి. అందరూ దైవముల ముందట నిన్ను కీర్తింతును. దైవముల ముందట నేను కీర్తింతును. ప్రభు, లోకములోని రాజులెల్లా నీకు వందనములు అర్పింతురు. వారు నీ వాగ్దానములను గూర్చి వినియున్నారు. వారు నీ కార్యములను, నీ మహామహిమను కొనియాడుదురు. మహోన్నత స్థానము నుండి నీవు దీనులను గమనింతువు. అందరూ దైవముల ముందట నిన్ను కీర్తింతును. దైవముల ముందట నేను కీర్తింతును. దూరము నుండి గర్వాత్మలను పరికింతువు. నేను కష్టములలో చిక్కుకొనినప్పుడు నీవు నన్ను కాచి కాపాడుదువు. ఆగ్రహపూరితులైన నా విరోధులను ఎదిరించి నీ బలముతో నన్ను రక్షింతువు. నీవు ప్రమాణము చేసినదెల్లా చేసి తిరుగుదువు. నీ ప్రేమ శాశ్వతమైనది. నీవు చేపట్టిన పనిని సంపూర్ణము చేయుము. అందరూ దైవముల ముందట నిన్ను కీర్తింతును. దైవముల ముందట నేను కీర్తింతును. నేను బోధించినదియు మీరు గ్రహించినదియు
మీ విశ్వాసమునకు మూలాధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనెంచుచున్నాను. రెండవ పఠనము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సహోదరులారా, నేను బోధించినదియు మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనెంచుచున్నాను. మీరు ఉద్దేశరహితంగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, పవిత్ర గ్రంథంన రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథంన రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడిగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తులకును కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తులకందరికిని ఆయన కనబడెను. అకాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఏలైనా అపోస్తులందరిలో నేను అల్పుడను. దేవుడు సంఘమును హింసించిన వాడను అగుటచే అపోస్తులుడనని పిలువబడుటకు నేను యోగ్యుడను. కానీ దేవుని అనుగ్రహంన నేను ఇప్పుడున్న స్థితిలో ఉన్నాను. ఆయన అనుగ్రహము నా యందు నిష్ఫలము కాలేదు. పైగా ఇతర అపోస్తుల కంటే నేను ఎంతయో అధికంగా శ్రమించి తిని, కానీ అది నిజముగా నా ప్రయాస కాదు, అది నా ద్వారా పనిచేయు దేవుని కృపయే. కనుక నేను కానీ వారు కానీ మేమందరము బోధించినది ఇదియే మీరు విశ్వసించినది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హైలేసా 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 హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా హైలేసా 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 హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. ఓ యేసునాథా రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలు. ఓ యేసునాథా రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలు. వినిపించుమయా నీ పలుకులను, నడిపించుమయా నీ మార్గములు. వినిపించుమయా నీ పలుకులను, నడిపించుమయా నీ మార్గములు. హైలేసా 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 హల్లెలూయా హల్లెలూ హల్లెలూయా. గలిలియ గట్టున పేతురు పడవెక్కి బోధించినావయ్య ప్రేమ మార్గమును.
గలిలియ గట్టున పేతురు పడవెక్కి బోధించినావయ్యా ప్రేమ మార్గమును. నా చిన్ని నావకు చుక్కానివై నిలచి, నా చిన్ని నావకు చుక్కానివై నిలచి, సాక్షిగా నిలుపుమో యేసయ్యా, నీ సాక్షిగా నిలుపుమో యేసయ్యా. హైలేసా 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 హైలేసా, హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. హైలేసా 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 హైలేసా, హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పరిశుద్ధుడు లూకా వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు ఒక పర్యాయము గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఉండగా జనసమూహము దేవుని వాక్కును ఆలకించుటకు ఆయన యొద్దకు నెట్టుకొనుచూ వచ్చిరి. ఆయన అచట 2 పడవలను చూచెను. జాలరులు వాని నుండి దిగి తమ వలలను శుభ్రపరచుకొనుచుండేరి. అందులో ఒకటి సీమోను పడవ. యేసు ఆ పడవనెక్కి దానిని ఒడ్డున నుండి లోనికి కొద్దిగా త్రోయమని అందు కూర్చుండి ప్రజలకు ఉపదేశింప ఆరంభించెను. ఉపదేశించుట ముగించిన పిదప యేసు సీమోనుతో, మీ పడవను ఇంకనూ లోతునకు తీసుకొని వెళ్ళి చేపలకై మీ వలలను వేయుడు అనెను. అందుకు సీమోను, మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసెదము అని ప్రత్యుత్తరము ఇచ్చాను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. అంతట జాలరులు 2వ పడవలనున్న తమ తోడి వారికి వచ్చి సహాయము చేయుడని ప్రాధేయపడగా వారు వచ్చి 2 పడవలను చేపలతో నింపగానే పడవలు మునుగునట్లు ఉండెను. సీమోని పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను, నన్ను విడచిపొండు అని పలికాను. ఇన్ని చేపలు పడడ చూచి సీమోను అతని తోడివారు ఆశ్చర్యపడిరి. సీమోనుతో ఉన్న జబదాయి కుమారులు యాకోబు, యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు అనెను. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. పునరుద్ధరణ క్రీస్తు నామముల మీకు శాంతి శుభము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ఈ 3 రోజుల పాటు ధ్యాన వడకలో ఉంటున్న మనకు దేవుడు ఏ అంశం మీద అయితే మనము ధ్యానం చేస్తున్నామో, దేవుని అన్వేషణ అనే అంశం మీద ధ్యానం చేస్తూ కొనసాగుతున్నామో, ఈ దివ్య బలి పూజలో కూడా అదే విధమైనటువంటి పఠనాల ద్వారా దేవుడు మనకు గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గమనించినట్లయితే మొదటి పాఠంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవబడింది, మనం విన్నాం. యెషయా ప్రవక్త అక్కడ దేవదూతలతో పాటలు పాడుతుండగా ఆయన పాపాత్ముడనని గమనించి, నేను అపవిత్రుల మధ్య నేను జీవిస్తున్నాను,
అపవిత్రాత్మల మాటలు నేను వింటున్నాను, నేను అశుద్ధుడను అని తనను తాను ఆ విధంగా తగ్గించుకొని తెలుసుకున్నాడు. తన యొక్క పాప స్థితిని తెలుసుకొని ఈ విధంగా మాటలు అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బాగా గమనించండి, చూడండి. అప్పుడు ఆ యొక్క మాటలకు విని అక్కడ శరాపి ఒక దేవదూత ఆ నిప్పు కణికతో వచ్చి పట్టకారతో చేత పట్టుకొని వచ్చి ఆ కణికతో యెషయా ప్రవక్త నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషముకు పరిహారము జరిగినది అని పలికింది. అప్పుడే ఆ ప్రభువు అంటూ, నేను ఎవరిని పంపుదును, మన దూతగా ఎవడి పోవును అని పలుకుచుండగా యెషయా ప్రవక్త వెంటనే, నేను ఉన్నాను కదా, నన్ను పంపుడు అని అన్నాడు. ఎప్పుడైతే తన పాపాన్ని తొలగించుకున్నాడో యెషయా ప్రవక్త, ప్రభువు స్వరాన్ని విన్నాడు. ప్రభువు ఆయన పలుకుకు స్పందనగా నేనున్నాను, నేను ఎవరిని పంపాలా అన్నప్పుడు నేను ఉన్నాను అని తన యొక్క సంసిద్ధతను వ్యక్తపరిచాడు. ఇదే మాటను ప్రభు అంటున్నాడు యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రభు హస్తము నిన్ను రక్షింపలేనిదిగా కురచగా లేదు, నీ మనవి ఆలింపలేని చెవిటివాడు కాదు, కానీ మీ పాపములు దేవునికి మీకు మధ్య అడ్డముగా ఉన్నాయి, మీ దోషముల వలనే తన యొక్క ముఖమును మరుగున చేసుకుని ఉన్నాడు. మన పాపాల వలన, మన దోషాల వలన దేవుడు మనకు దర్శించుకోకుండా, కనిపించకుండా ఆయన ముఖాన్ని మరుగున చేసుకుని ఉంటున్నాడు. ఇక్కడ యెషయా ప్రవక్త ఎప్పుడైతే తన యొక్క పాపస్థితిని తెలుసుకొని ఆ దేవుడు నిప్పు కనుక తన పెదవులపైన పెట్టిన తర్వాత ప్రభు స్వరాన్ని వింటున్నాడు. ఆ యొక్క ప్రభువు పిలుపుకు స్పందన నుంచి నేనున్నాను కదా అని చెప్పి ఉన్నాడు. అప్పుడే మనము కూడా ప్రతి ఒక్క పాపాన్ని త్యజించినప్పుడు, విసర్జించినప్పుడు, పాప స్థితిని తెలుసుకొని మనము ప్రభు ముందర ఒప్పుకున్నప్పుడు, నేను పాపాత్ముడను అని ఒప్పుకున్నప్పుడు తప్పకుండా ప్రభు మన పాపాలను క్షమిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులు, బాగా గమనించండి. ఈ దివ్య బలి పూజలో కూడా మనము ప్రతి విషయాన్ని గమనించినట్లయితే ఆదిలోనే పశ్చాత్తాపకమం ఉంది. మన పాపాలకు పరిహారం అడుగుతున్నాం ప్రభువుని, మా పాపాలను క్షమించాలని అడుగుతున్నాం. అయోగ్యతను గుర్తెరిగి ఆ పాపాలు క్షమించాలని ప్రభు యొక్క దయను కోరుకుంటున్నాం. అదేవిధముగా ఈ యొక్క సువార్త పాఠం చదివే ముందు కూడా గురువు ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా, నీ యొక్క వాక్యాన్ని, నీ యొక్క సువార్తను ప్రకటించుటకు నా పెదవులను తాకుము, నేను పరిశుద్ధముగా నీ యొక్క సువార్తను ప్రకటించుటకు నా పెదవులు తాకుము, నా హృదయాన్ని తాకుమని గురువు ప్రార్థన చేసుకుని పీఠం ముందర వచ్చి ప్రభు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అదేవిధముగా దివ్యబలి పూజలో అప్పములను ద్రాక్ష రసమును ప్రభువుకు సమర్పించిన తర్వాత తన చేతులు కడుక్కుంటాడు. ప్రభువా, నా దోషములను శుభ్రపరపము, నా పాపములను శుద్ధి చేయమని 2 చేతులు కడుక్కుంటాడు. మీరు బాగా గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ యొక్క దివ్య బలి పూజ అంతా కూడా పవిత్రముగా సమర్పించాలని శ్రీసభ ఈ విధమైనటువంటి అన్ని తెలుగు రూబ్రిక్స్ మా గురువులందరికీ కూడా ఈ యొక్క పూజా గ్రంథంలో ఉంటాయి. ఇవన్నీ లిఖించబడ్డాయి. ఇవన్నిటిని కూడా ప్రతి ఒక్క గురువు అనుసరిస్తాడు, పాటిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు లేవియా ఖండంలో, నేను పవిత్రుడు కాబట్టి మీరు కూడా పవిత్రులుగా ఉండండి అని ప్రభువు ఇజ్రాయెల్ ప్రజలతో చెబుతున్నాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా పవిత్రముగా ఉన్నప్పుడు, పరిశుద్ధముగా ఉన్నప్పుడు ప్రభువును దర్శించుకోవచ్చు, దివ్య బలి పూజలో దర్శించుకోవచ్చు. ఇదే విధముగా ఈరోజు మనం విన్నాం సువార్త పఠంలో పేతురుగాడు తనను తాను, నేను పాపాత్ముడను ప్రభువా, నా నుండి వెళ్ళిపో అని అంటున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయం 9వ వచనం, నేను పాపాత్ముడను, నా నుంచి వెళ్ళిపోండి అని పునీత పేతురు గారు అంటున్నారు. ఎందుకంటే ఆయన రాత్రి అంతా కూడా శ్రమించాడు, ఆ సముద్రంలోకి వెళ్ళి వలలు వేశాడు, కానీ ఒక్క చేప పులుసు కూడా పడలేదు. కానీ ప్రభు మాటను నమ్మి
ఆయన మాట ప్రకారము విధేయించి వల వేశాడు. వల వేసిన తర్వాత ఆ వల చిరుగునన్ని చేపలు పట్టిన తర్వాత అప్పుడు తెలుసుకున్నాడు, నేను పాపాత్ముడైనని కాబట్టే కదా నాకు పడలేదు. అన్ని చేపలు పడాలని తెలుసుకుని వెంటనే తన యొక్క పాప స్థితిని గమనించుకొని నేను పాపాత్ముడు అన్నటువంటి సత్యాన్ని పునీత పేతురుగాడు తెలుసుకున్నారు కాబట్టి ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ఇక నుంచి నువ్వు మనుషులను పట్టువాడుగా నేను చేయుదును అని అన్నప్పుడు పేతురుగారు ప్రభువును అనుసరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ యొక్క పాప స్థితిని ఎప్పుడైతే మనం తెలుసుకొని ప్రభువును అంగీకరిస్తామో, ఆయన దర్శిస్తామో ప్రకటించవచ్చు. అందుకే యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 16వ వచనం వాక్యం సెలవిస్తున్న యాకోబు గారి విధంగా ఉంటున్నారు, మీరు ఒకరి పాపంలో ఒకరు క్షమించుకొనుడు, ఒకరి పాపంలో ఒకరు పరస్పరము ఒప్పుకొనండి, అప్పుడు మీరు చేసే ప్రార్థన వలన స్వస్థత కలుగుతుంది. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఎప్పుడు మనం నీతిమంతులుగా ఉండవచ్చు? మనలో పాపం లేనప్పుడు, మనం పవిత్రముగా జీవించినప్పుడు, పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క ప్రార్థన మహాశక్తివంతముగా ఉంటుంది అని పునీత యాకోబు గారు తన లేఖలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త, పునీత పేతురు, రెండో పాఠంలో కూడా పునీత పౌలు గారు కూడా ఆయన అంటారు, మొదటి తిమోతి రాసిన లేఖలో, నేను పాపాత్ములను ప్రథముడను, నేను అపోస్తలుల అల్పుడను. తనను తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకునే దేవునికి అనుగ్రహాన్ని పొందుకొని తన లేఖల ద్వారా లోకానికి ప్రభువును ప్రకటించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడు, కాబట్టి మనము కూడా మన పాప స్థితిని ఎరిగి మనలో ఉన్నటువంటి అహంకారాన్ని విడచి గర్వాన్ని పడవేసి పరిశుద్ధముగా ఉందాం. వినయం అనే వస్త్రాన్ని కప్పుకుందాం, వినమ్రతననే వస్త్రాన్ని కప్పుకుందాం. తప్పకుండా నీవు నేను ఆ ప్రభువును దర్శించుకోవచ్చు. ఎక్కడైనా దర్శించుకోవచ్చు, ఎవరిలోనైనా దర్శించుకోవచ్చు. ముందుగా మనలో పరిశుద్ధత ఉండాలి. పవిత్రత ఉన్నప్పుడు మాత్రమే, వినమ్రత ఉన్నప్పుడు మాత్రమే, ఆ వినయం ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రభువును దర్శించుకోవడానికి గొప్ప ఆస్కారం ఉంటుంది. కావున అలాంటి గొప్ప వరము దయచేయమని ఈ దివ్య ప్రసాద రూపంలో చేస్తున్న ప్రభువును ఆయన అనుగ్రహము కోసము, వరముల కోసము ప్రార్థించుకుందాం. మనందరం లేచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మను గర్భమై కన్యమరియమును పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గలాపిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. దయగల సర్వేశ్వర, దివ్య గ్రంథ పఠనాల ద్వారా ఈ ధ్యాన వడకములో మేము పాల్గొంటున్నాం. ఈ 5వ కాల సామాన్య ఆదివారం రోజు మమ్మల్ని అందరినీ కూడా నీ యొక్క సన్నిధానములలోకి తీసుకుని వచ్చి నీకు ఆరాధన సల్పటకు దయచేసినటువంటి గొప్ప సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మేము చేసే విన్నపన దయతో ఆలకించి వాటిని సకాలం మా అందరికీ దయచేయమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. మహిమాన్వితులైన సర్వేశ్వర, మా శ్రీ సభను పాలిస్తున్న ఫ్రాన్స్ జగద్గురువులను, ఇతర మేత్రాణులను, గురువులను, కన్యాస్త్రులను, మతవాసులను, ఉపదేశులందరినీ కూడా మీ అపారమైనటువంటి జ్ఞానంతో నింపిన ఎడల వారి వాక్య పరిచర్య ద్వారా ప్రజల విశ్వాసాన్ని బలపరచుటలో ధైర్యం వహించి ఎల్లప్పుడూ నీ యొక్క సువార్తను ప్రకటించడం కావాల్సిన జ్ఞానమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, మా దేశాన్ని పాలిస్తున్న నాయకులను,
రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకులను ఆశీర్వదించండి. వారందరూ నిస్వార్థ బుద్ధితో ప్రజలందరికీ సేవ చేయుటకు కావలసినటువంటి మంచి మనస్సును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమబడైన సర్వేశ్వర, దివ్వాని టీవీ ఛానల్ నడుపుతున్న వారి బృందాలను ఆశీర్వదించండి. ఆ సిబ్బందిని అతను కూడా పనిచేస్తున్న వారందరికీ కావలసినటువంటి శారీరక శక్తిని, జ్ఞానమును దయచేసినడలా వాళ్ళు ఎల్లప్పుడూ కూడా సువార్తాన్ని ఆంధ్ర శ్రీసభలో, తెలంగాణ శ్రీసభలు ప్రకటించుటకు కావలసినటువంటి జ్ఞానమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల సర్వేశ్వర, ఈ 3 రోజుల పాటు ఈ ధ్యాన వేడుకలను పాల్గొన్న మమ్మందరిని ఆశీర్వదించండి. మేము అన్వేషించుటలోను, మేము వెతకటలోను మేము అలసిపోకుండా మా హృదయంలో ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉంచుకొని పవిత్రపరచుకొని మేము ఇతరుల్లో కనుగొన్న గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉంటూ మన వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసము ప్రార్థించుకుందాం. ఈ మనవలన్నింటినీ మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. సమయాన శుభ తరుణాన ఈ పూజ సమయాన శుభ తరుణాన శుభ చిర భావాలతో సుమధుర గానాలతో సురుచిర భావాలతో సుమధుర గానాలతో సమీపించితిమి నీ సన్నిధిని ఓ సహృదయా. స్వీకరించుమయా మా సుమాంజలి, స్వీకరించుమయా మా సుమాంజలి. ఈ పూజా సమయాన శుభ తరుణాన సహోదరి సహోదరులారా, మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజన కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజన కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణం కొరకు సిద్ధపరచితివి. ఇవి మా నిత్య రక్షణకు సాధన మగులునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి.
మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా నిన్ను నిరతము స్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగొచ్చు నీ ప్రస్తుతి చేయిచు నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. పావన పితా, నువ్వు నిఖముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయ్య నన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువులైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము.
కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయ్య పునీత యేషోపుతోనూ ధన్యులని అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత మరియవ్యాని గారితోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడుగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా అప్పుల అంతోని పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరని బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ
శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి క్రీస్తు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరములు వంచి స్వీకరించుము. శిరములు వంచి స్వీకరింపుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు. ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. పాపము బాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. పాపము బాపును ఈ విందు, పరిశుద్ధతనిచ్చును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. శాంతిని వసగును ఈ విందు, ఐక్యత పెంచును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు. సమాధానమిచ్చును ఈ విందు, సహనము నేర్పును ఈ విందు.
ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరింపుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరింపుము. పునీత్ ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 4 మరియు 6వ వచనము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్రము నుండి సేవింపవలనని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించున్నట్లును ఈ లోకపు ప్రజల రక్షణము కొరకు మేము ఆనందముతో సత్ఫలం మోసుకున్నట్లును కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ధ్యాన వడకములకి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేయటకు, పరిముఖ్యముగా దేవుడు ఈ 3 రోజుల పాటు మనందరిపైన ఆయన కృపానుగ్రహములను, ప్రభు అన్వేషణలో అనుగ్రహం కురిపించినందుకు గాను స్తోత్రములు. నిశ్శబ్దముగా హృదయపూర్వకముగా మనసారా చెల్లించుకుందాం. మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుందాం. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, నాకు ఈ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చిన ద్వివన్ టీవీ సిఓ గారు ఫాదర్ లూర్దిరాజు గారికి, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫాదర్ ప్రశాంత్ గారికి, అదేవిధముగా వాయిద్య సహకారం అందించిన ఫాదర్ మత్తయ్య గారికి, ఈ దైవార్చన పీఠ అలంకరణలో చేసి అన్నింటికి కూడా సంసిద్ధం చేసిన సిస్టర్ కార్మెల్ గారికి, అదేవిధంగా సిబ్బంది అంతటి కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధముగా సహకరించిన ఈ యొక్క 3 రోజుల పాటు సహకరించిన మీ అందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఈ విధంగా దేవుని అన్వేషణ అనేది నిరంతరము కొనసాగుతూనే ఉంటే తప్పకుండా మనము అన్ని చోట్ల, అన్ని ప్రాంతాలలో, అన్ని సమయాలలో ప్రభువును దర్శించుకునవచ్చన్న సత్యాన్ని దేవుడు బయలుపరిచినందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, అదేవిధముగా మళ్ళీ 7:30 టాక్లో కూడా వింటాము. దీంతో ఈ నెల ధ్యాన వడకము ముగిస్తూ ఉన్నది. చివరి ఆశీర్వాదం కోసమే మీ శ్రమలు వంచి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు సకల ఆపదల నుండి మిమ్ము రక్షించి తన దీవెనానుగ్రహములను దయతో మీకు ప్రసాదించునుగాక. ఆమేన్. మీరు దేవుని వాక్కులను సావధానముగా ఆలకించినట్లు దేవుడు మీ హృదయములను సిద్ధపరచునుగాక. తద్వారా మీ హృదయమున శాశ్వత ఆనందముతో నింపబడునుగాక. ఆమేన్. మీరు ఎల్లప్పుడూ మంచి చెడులను తెలుసుకుని దైవాజ్ఞలను ఆసక్తితో పాటించుచు స్వర్గ పౌరులతో సహవాసవాసులగుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
ఆరోగ్యమాత మమ్ము బ్రోహగరావమ్మా అమ్మా ఆరోగ్యమాత మమ్ము బ్రోహగరావమ్మా పాపులము ఈనులము పాపులము ఈనులము కాపాడరావమ్మా కాపాడరావమ్మా లూర్దు మాతవు నీవే వెలకణి మాతవు నీవే దేవ మాతవు నీవే మహందరి మాతవు నీవే లూర్దు మాతవు నీవే వెలకణి మాతవు నీవే దేవ మాతవు నీవే మహందరి మాతవు నీవే అమ్మా ఆరోగ్యమాత